హాయ్ న్యూ ఫైల్స్, వెల్కమ్ టు అమ్మ మేధస్సు. ఈరోజు మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటాం కదా, పొగ వేసుకునేటప్పుడు కొంతమంది బొగ్గుల్లో పేపర్స్ పెట్టి అగ్గిపుల్లలతో గీస్తూ ఇట్లా విసురుతూ ఊదుతూ ఉంటారు. దానికంటే ఇట్లాంటి ఒక చిన్న మెష్ లాంటిది మనం పూరీలు తీసుకోవడానికి వాడతాం. ఇలాంటి దాంట్లో బొగ్గులు వేసుకొని స్టవ్ మీద పెట్టినామంటే కాసేపటికి ఇట్లా అయిపోతాయి. ఒకవేళ కాకుంటే కనుక మనం ప్లేట్తో విసురుకోవచ్చు పక్కకు తీసుకొని. నా దగ్గర ఇట్లా ఒకటి పాతది చపాతీ ప్యాన్ ఉంది. నేను ఈ మెష్ తీసి ఇందులో చపాతీ ప్యాన్లో పెట్టి ఇట్లా ధూపం వేస్తాను. సాంబ్రాణి పొగ వేసినప్పుడు మనకి అది కాలకుండా ఉండటానికి ఈ చపాతీ ప్యాన్ హ్యాండిల్ని పట్టుకొని మనం ఇంట్లో అంతా పొగ చూపించుకోవచ్చు. అందులో మనం కొంతమంది వేపాకులు వేసుకుంటారు, కొంతమంది ఆవు పేడతో చేసిన పిడకలు వేసుకుంటారు. ఇలా మనం ఇంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి పొట్టును వేసుకోవచ్చు. మనం ఇంట్లో వేస్ట్ అనుకునే ఈ వెల్లుల్లి పొట్టు మనకి ఇట్లా రెమెడీగా, తర్వాత నెగిటివ్ ఎనర్జీ పోవటానికి, దోమలకు, ఇలా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ టిప్ చూద్దాం. ఇళ్లలో పెరుగు తోడు వేసుకుంటూ ఉంటాం కదా, వెదర్ కూల్గా ఉన్నప్పుడు చలికాలంలో పెరుగు తొందరగా తోడుకోదు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ యూజ్ చేసుకోవచ్చు. పాలు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే మనం పెరుగు తోడు పెట్టుకోవాలి. 1 స్పూన్ వేసే దగ్గర 2 స్పూన్ల పెరుగు తోడు వేసి ఇలా బాగా కలిపి టైట్గా ఉండే మూతను పెట్టి డబ్బాను కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ 2-3 అవర్స్ తర్వాత మనకి ఎండాకాలంలో అయితే తొందరగా పెరుగు తోడుకుంటున్నది మనకు తెలిసిపోతుంది. ఒకవేళ పాలలాగే ఉండి పెరుగు తొందరగా తోడుకోవట్లేదు అని మనకు అనిపిస్తే కనుక ఇంకొక చిన్న టిప్ యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే స్టవ్ వెలిగించాలి. ఎంటీగానే స్టవ్ వెలిగించి కాసేపు అట్లాగే వదిలేయాలి. ఇప్పుడు చూడండి, మనం స్టవ్ వెలిగిస్తున్నాము. ఇలా స్టవ్ వెలిగించి ఎక్కువసేపు అలాగే వదిలేయాలి. 5 నుంచి 10 సెకండ్ల పాటు అలా వదిలేసిన తర్వాత అప్పుడు స్టవ్ బంద్ చేయాలి. బంద్ చేసి వేడిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేడి మీద పెరుగు డబ్బా పెట్టకూడదు. అసలే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, పాలు ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి ఇలా బంద్ చేసిన తర్వాత పెరుగు డబ్బాను స్టవ్ మీద పెట్టి అలాగే వదిలేయాలి. పెరుగు తోడుకుంటుంది. ఇలా థర్డ్ టిప్ చూద్దాం. అన్నం వండుకునేటప్పుడు మనం బియ్యం కడుగుతూ ఉంటాం కదా, ఆ నీళ్ళను ఊరికే పారబోయకుండా వాటిని చెట్లకు పోస్తే మంచిది. అట్లాగే కొన్ని దేశాల్లో ఈ నీళ్ళని కేశ సంరక్షణ కోసం వాడతారట, అంటే జుట్టు కోసము. ఫోర్త్ టిప్ చూద్దాము. మనం కూరగాయలు కోసినప్పుడు కూరగాయల తొక్కలు, ఉల్లిగడ్డ తొక్కలు, పచ్చిమిరపకాయల తొడిమలు వాటర్లో వేస్తుంటాం కదా పారబోయడానికి. వాటిని అలా ఊరికే పారబోయకుండా మీకు పెరడు పెద్దగా ఉంటే కనుక తొక్కలతో సహా పోయండి, లేదంటే 5-6 గంటలు నానబెట్టి నీళ్ళు మాత్రమే చెట్లకు పోయండి. ఫిఫ్త్ టిప్ చూద్దాము. పాలు మాడిపోతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఇంట్లో పాలు మాడిపోయినప్పుడు గిన్నె అంతా ఇలా అయిపోతుంది కదా. ఇది చాలా మాడిపోయింది ఈ గిన్నె, కానీ నేను స్పూన్తో కొంచెం రాకిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీనికి మనం ఇంట్లో సబీనా పౌడర్ కానీ, జల్దీ పౌడర్ కానీ వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు అలాంటి పౌడర్లు అందుబాటులో లేకపోయినా కొన్నిసార్లు అవి కూడా అంత తొందరగా క్లీన్ చేయవు. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఏం చేస్తానంటే, మనం వాకిట్లో వేసుకోవడానికి బయట ముగ్గు కొంటాం కదా, రాతి ముగ్గు, ఆ ముగ్గుని తీసుకొని, పిండి కలపందే ఆ ముగ్గుని తీసుకొని నేను ఇలా స్టీల్ స్క్రబ్బర్తో ఇలా రాకుతూ ఉంటాను. ఇలా రాకుతూ ఉన్నప్పుడు మనకు ఆ నల్ల మరకలు అనేటివి అవి అలా పట్టుకొని ఉంటాయి కదా, అవి చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి. అంతా మ్యాజికల్గా క్లీన్ అవ్వదు, కొంచెం స్క్రబ్ చేయాలి మనము. చూడండి మీరు, రాతి ముగ్గు గరుకుగా ఉండటమే ఇది క్లీన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. మనకి బయట కొన్న పౌడర్స్, సబీనా లాంటివి మెత్తగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇదే ఇందులో ఉన్న చిన్న సీక్రెట్. ఇలా రాకిన తర్వాత ఇలా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మనం ముగ్గు వేసి క్లీన్ చేసామంటే కనుక చాలా తెల్లగా అయిపోతుంది. ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా. మొత్తం క్లీన్ అయ్యాక లాస్ట్ క్లిప్ మిస్ అయింది, సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.